ఏండో అందరూ బాగున్నారండి. ఈరోజు మేము ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది కదండి. మొన్న ఏం చేసాం మనం స్వీట్ కద్దుక ఖీర్ చేసాం కదా. అప్పుడు ప్రసాద్ అడిగాడండి ఇంకా ఈ ముస్లింస్ సంబంధించిన ఏమేమి స్వీట్లు ఉంటాయని అడిగినప్పుడు చెప్పానండి. షీర్ కుర్మా అండి, సూపర్ టేస్ట్ ఉంటది. కుర్మా అంటే కూర అండి, కూర కాదు నాయన, స్వీటే. ఇదేంటి స్వీటా? నేను ఇంకా చికెన్ అలీమూడు చేస్తారు కదా ఆ లెక్కలో నుండి కూర్మా అంటే బంగాళదుంప కూర్మలాగా ఏమన్నా అనుకుంటున్నాను నేను. అలా చెప్తాడు. షీర్ కుర్మా అండి చాలా బాగుంటది కదా, మీకు అందరికి చాలా మంది తెలుసు, తినే ఉంటారు. నాకైతే తెలదండి. ముస్లిం ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ రంజాన్ మాసంలో అరుదుగా చేసుకుంటారండి, అందరి ఇళ్లలో చేసుకుంటారు. అదే విధంగా మన ఇంటి పక్కన కూడా ఉంటే కనుక ముస్లింలు ఈ షీర్ కుర్మా ఈ రంజాన్ మాసంలో తయారు చేసి మనందరికి ఇస్తారు తెలుసా. గబరాలు 15 లీటర్లు 25 లీటర్లు పెద్ద పెద్ద ఏంటి పెట్టి మనం బిర్యానీలు వండుతాం అలాంటి గిన్నె పెట్టి పాలు 20 లీటర్లు పాలు మర పెట్టి ఆ పేనీలతో చేస్తారండి. ఇది పేనీలు అంటే సన్నటి సేమియా అనమాట, దాంతో చేస్తారు. చాలా టేస్టీగా ఉంటదండి. పేనీలు అంటే నీళ్ళు అన్నాడంటే అనుకుంటున్నాను బాబు, నేను అన్ని వెరైటీగా ఉన్నాయి. అండ్ మాకు కొంచెం కొత్తనే అండి ఇక్కడ ఆంధ్రాలో ఈ పేర్లు, పేనీలు అని పేర్లు కానీ షీర్ కుర్మా కొంచెం తక్కువేనండి. మనకి హైదరాబాద్ లో ఉన్నంత హడావడి ఊళ్ళల్లో ఉండదండి మా సైడ్. చాలా మందికి అసలు మేము ఈ పేనీలు తేడానికి తనకెళ్ళినప్పుడు అసలు ఎక్కడ దొరకలేదు కూడా. అంటే ఏంటి అంటున్నారు, సన్నంగా ఉంటదండి సేమియా లాగా అంటే కూడా. నాకే బోల్ తెలుసు, అలాంటిది నాకే తెల్లదంటే మా తణుకోలకి ఏం తెలుస్తుందండి? కాదు, నాకే బోల్ తెలుసు అని అనుకుంటాడండి మనోడు. మరి ఇప్పుడు పేనీళ్ళు అన్నాడు కదా, ఆయన నాకు తెలదండి. అందుకే మా తణుకోలకు కూడా తెలకపోవడానికి ఆశ్చర్యం ఏముందండి అందులో. అదనమాట. ఆ రకంగా ఇప్పుడు మా ఇంటి పక్కన అయితే మాకు ఇవ్వడానికి ఈ షీర్ కుర్మా ఇవ్వడానికి ఎవరు లేరండి. అందుకోసం మేము ప్రత్యేకంగా తయారు చేసుకొని తినబోతున్నాం. అదండి, అంటే ఆ ముస్లిం సోదరులతో సమానంగా మేము కూడా చేసుకొని చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని చక్కగా చేసుకొని తాగబోతున్నాం. ఇప్పుడు ఈ షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తారండి. చాలా బాగుంటదండి టేస్ట్. చేసేస్తారా మన తినేస్తాం అంతే అండి. ఇలా ఈ షీర్ కుర్మాలో వేయడానికి డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసి పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ దీంట్లో ఏమేమి వేస్తున్నానంటే, ఈ షీర్ కుర్మా తయారు చేసుకోవడానికి నేను 1.5 లీటర్ చిక్కటి పాలు తీసుకున్నానండి. ఈ పాలల్లోకి ఇవి పేనీలు అంటారు, అంటే సన్నటి సేమియా అనమాట. ఇవి మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి, రోస్టెడ్ దొరుకుతాయి అనమాట. అంటే వేయించినవి దొరుకుతాయండి. చూసారు ఇది ఎంత సన్నగా ఉందో. సేమియా కంటే కూడా 3 రెట్లు సన్న ఉంటుంది, 3 రెట్లు. ఇవి పేనీలు అండి. పేనీలు అంటే సేమియానే, వీటిని పేనీలు అంటారు అనమాట. అంటే ఈ షీర్ కుర్మా చేసుకునే వాటిని పేనీలు అంటారు. ఇందులో మామూలు ఉంటాయి, రోస్టెడ్ ఉంటాయండి. నేను రోస్టెడ్ తెచ్చాను. చూసారా, మంచి వేయించినవి ఆల్రెడీ, అంటే లైట్ రోస్టెడ్ అనమాట. ఎంత సన్నగా ఉన్నాయి చూసారు, ఈ తలంటుకులాగా ఉందండి సన్నగా. పేనీలు అంటారు వీటిని. ఈ 1.5 లీటర్ పాలకి ఈ పేనీలు 1/2 కిలో అండి. ఇది ప్యాకెట్ 1/2 కిలో తీసుకున్నాను. పంచదార వచ్చేసి 3/4 కేజీ తీసుకున్నానండి. మనకి షీర్ కుర్మా చిక్కగా రావడానికి మిల్క్ మేడ్ వేసుకోవాలండి. ఒక 1/2 కప్పు వరకు మిల్క్ మేడ్ తీసుకున్నాను. ఇది పచ్చికోవా అండి. పచ్చికోవా అంటే పాలకోవా లాగే చప్పగా ఉంటుంది అనమాట, పంచదార లేకుండా చేస్తారు. పాలు అమ్మే దగ్గర, పాలకోవా అమ్మే దగ్గర దొరుకుతుందండి ఇది. అక్కడ అడిగి చూడండి మీకు కావాలంటే. చాలా బాగుంటుందండి, స్పెషల్ టేస్ట్ అనమాట. ఈ పచ్చికోవా ప్లస్ ఈ మిల్క్ మేడ్ ఖచ్చితంగా వేసుకోండి, షీర్ కుర్మా అదిరిపోద్ది. ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి మనకి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి నేను. ఒక గుప్పుడు పిస్తా, ఒక గుప్పుడు బాదం, ఒక గుప్పుడు జీడిపప్పు, ఇది ఎండు ఖర్జూరం అండి, ఇలా ముక్కల కింద కోసేసుకున్నాను. ఇది కూడా ఒక గుప్పుడు ఉంటుంది. ఒక గుప్పుడు కిస్మిస్ అండి. ఈ 5 కూడా చక్కగా నేతిలో వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఉపయోగించి మనం షీర్ కుర్మా తయారు చేసుకుందాం. ముందుగా పెనం పెట్టుకొని నేతిలో డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం అండి. ఒక 3-4 చెంచాలు నెయ్యి వేసుకుంటున్నాను. ఈ 4 రకాల డ్రై ఫ్రూట్స్ ఒకేసారి దోరగా వేయించుకుందాం. వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా వేగినాయండి. దింపేసి పక్కన పెట్టేసి పాలు మర పెట్టుకుందాం. ఇప్పుడు పాలు పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాల పాటు మరగనిద్దామండి. ఈ పేనీలు పచ్చివి తీసుకుంటే కనుక వీటిని కూడా కొంచెం దోరగా వేయించుకోండి. ఆల్రెడీ రోస్టెడ్ తీసుకుంటే కనుక వేయించుకోక్కర్లేదు. మేము ఆల్రెడీ రోస్టెడ్ తీసుకున్నాం కాబట్టి వేపట్లేదండి. ఒక 5 నిమిషాలకి పాలు ఇలా మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలల్లో పంచదార వేసుకుంటున్నానండి.
ఇది మిల్క్ మేడ్ అండి, మిల్క్ మేడ్ కూడా వేస్తున్నాను. ఇగండి దీంట్లోనే పచ్చి కోవ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత చిన్న మంట మీద ఒక పావు గంట సేపు మరిగించుకోవాలండి. పాలు ఎర్రగా మరిగినాయి అనుకోండి రుచి బాగుంటుందండి. 4 వంతులు ఉన్న పాలు 3 వంతులు అయిపోవాలి, అంతవరకు మరిగించుకోవాలండి. ఇదిగోండి పాలు చూసారా ఎలా కర్లుతున్నాయో, ఈ రకంగా కెర్లిచ్చాలండి. ఇప్పుడు దీంట్లో సువాసన కోసం ఒక 3 యాలకుల్ని పొడి చేసుకొని ఇందులో వేసుకున్నానండి. ఆడవాళ్ళు స్కిన్ కోసం వాడుకుంటారు కదండి రోజ్ వాటర్, ఈ రోజ్ వాటర్ని కూడా కొంచెం వేసుకోవచ్చండి. దీనివల్ల కూడా మంచి సువాసన వస్తుంది. ఓకే, ఫైనల్గా పేనీలు కూడా వేసేసుకుంటున్నాను దీంట్లో. దీంట్లోనే ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని 1-2 నిమిషాలు ఉడికించి దింపేసుకోవచ్చండి. షీర్ కుర్మా రెడీ అయిపోయిందండి, దింపేసుకుందాం ఇక. వచ్చే ప్రహద్ వచ్చేస్తాను కింద. అంటే బావగారు ప్రహద్ అదేంటది కుర్మా చేస్తారా? కుర్మా షీర్ కుర్మా. షీర్ కుర్మా అంటే మనకి ఇస్తానికి ఎవరు లేరు కదా మరి ఇంటి పక్కన. అయితే ఇంకోండి షీర్ అంటే షీర్ అన్నారు కదా. బా ఏంటంటే దారం ముక్కలా ఉన్నాయా? సన్నగా ఉన్నాయా? అదిరిపోయింది. అయ్యి బాబా అబ్బా, అయ్యి బాబా అబ్బా నీ నోటి పెట్టుకోగానే అబ్బాయి భలే ఉందా? భలే ఉందండి. డ్రై ఫ్రూట్ ఫుల్గా వేసాను. అదే కదా, అందులో నేను కోవా ఒకటి వేసాడని పట్టుకోవా, దాంట్లో మొత్తం ఇంకో మిల్క్ మేడ్ అని ఇవన్నీ వేసాడు కదండి, అమృతం. అబ్బో చిక్కగా భలే వచ్చిందండి. పాలు చిక్కగా ఉన్నాయి. నాకు డౌట్ వచ్చిందండి, చేసాక అంతా చూసాక దీన్ని సేమియాలాగా ఉంది కదా ఏంటి తేడా అనుకున్నాను, కానీ తింటుంటే తెలుస్తుందండి సేమియాకి దీనికి తేడా ఏంటనేది. ఆ సేమియా పుల్లలు ఎంత లావు ఉంటాయి కదండి, అది సన్న బియ్యం చూడండి, బాస్మతి రైస్కి మామూలు పలావ్ బియ్యానికి ఎంత తేడా ఉంటుంది అలా ఉందండి. ఇది బాస్మతి లెక్క అనమాట సేమియాకి. బాగానే పోల్చావు. నోట్లో పెట్టుకుంటే కమ్మగా భలే ఉందండి ఇదా. అబ్బా బాగుంది, చాలా బాగుంది ఇది. జారిపోతుందా? అబ్బా మామూలుగా సేమియా జాబ్ చేసుకుంటే మిల్క్ మేడ్లు డ్రై ఫ్రూట్లు నెయ్యం కదా, మళ్ళీ పంచదార వేసి సేమియా వేసి పాలలో తిప్పేస్తాం అంతే. పాలు బాగా ఎర్రగా మరిగిస్తే టేస్ట్ వస్తుందండి బాగానా. నోటికి అది డిఫరెంట్గా కూడా ఉంది కదా మరి. సేమియా దళచగా ఉంటుందండి, అది లాగుండి మనకులా ఉంటుంది మందంగాను. ఇది స్మూత్గా ఉందండి, ఉన్నది సేమియా పొలాలు ఉండి లేనట్టుగా ఉంది అది. అది మొత్తం మీద షీర్ కుర్మా అమృతంలా ఉందండి. మొత్తం లాగించి కొట్టాం శుభ్రంగా. ఎలా ఉంది? బాగుందా? నెంబర్ 1. అబ్బా అయిపోయిందండి. ఈ మాదిరి ఖాళీ చేసామండి. రంజాన్ మాసం సందర్భంగా 2 వంటకాలు అయితే కంప్లీట్ చేసాం. అదండి మా ఈ షీర్ కుర్మా వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు ఉంటాయండి మన ఛానల్లో, చూస్తూ ఉండండి. మధురాతి మధురమైన తీయటి వేడుక చేసుకోండి. మా బావగారు చేసిన విధంగా మీరు కూడా షీర్ కుర్మా చేసుకుని
ఆహా మీరు తినండి, నలుగురికి పంచండి కుదిరితే. మేమైతే మేమే తినేసాం కడుపు నుండి బాచులు వేసుకునే. హ్యాపీ రంజాన్. హ్యాపీ రంజాన్ అండి.